Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 18 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 18వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. My God, my strength, in whom I will trust, my buckler and the horn of my salvation and my high tower. యెహోవా నా బలమా, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. Psalm 18 gives us the first explanation concerning what the writer was going through as he penned this psalm. 18వ కీర్తనలో ఈ రచయిత ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నాడో అవన్నీ కూడా వివరంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆ పైన శీర్షికలో కనబడుతుంది కూడా. It is my personal wish that this kind of heading was given to all the psalms, so we could know the circumstances the writer was going through. ప్రతి కీర్తనకు కూడా పైన దాని గురించిన కొంత వివరణ సమాచారం ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే ఆ కీర్తనకారుడు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో మనం ఇంకా మెరుగైన విధానంలో తెలుసుకోగలం. కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ రీతిగా ఉంటే బాగుంటుంది. At least we have such information in Psalm 18. కనీసం 18వ కీర్తనలైన ఆ సమాచారం ఇక్కడ ఉంది మనకి. David is the author of this psalm, who wrote this at the time that God had rescued him from Saul and his other enemies. దావీదు రాసినటువంటి కీర్తన ఇది. సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి కూడా దేవుడు దావీదుని విడిపించిన ఆ సందర్భంలో రాసిన కీర్తన. So this information sets the historical setting for us. కాబట్టి ఈ సమాచారం మనకి చారిత్రకమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తుంది. In fact, we know exactly when this psalm was penned. వాస్తవంగా ఈ కీర్తన సరిగ్గా ఏ సమయంలో రాశాడో మనకు అర్థమవుతుంది. Turn to 2 Samuel 22. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తే, And notice that this is the same song recorded here in its historical setting. మీరు ఇక్కడ గమనించండి, చారిత్రాత్మకమైనటువంటి ఆ విషయాలు ఇక్కడ కూడా మీకు కనబడతా ఉంటాయి. We can notice by surveying these chapters that David is near the end of his life. ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన జీవితంలోని ముగింపుకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. The threats are there. అక్కడ ఎన్నో రకాల బెదిరింపులు ముప్పుంది ఆయనకి. And seems to be reflecting upon what God has done for him throughout his life. తన జీవిత కాలం అంతా కూడా దేవుడు తన జీవితంలో జరిగిన దాని అంతటి గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుంది. It is curious to notice that Psalm 17 was David's prayer for deliverance. ఇక్కడ 17వ కీర్తనలో మనం గమనిస్తే ఈ దావీదు విడుదల కొరకైనటువంటి ప్రార్థన చేసిన సంగతి తెలుసుకోవడం ఎంత ఆసక్తికరంగా ఉంది. And he described his enemies being like lions that surrounded him. శత్రువులని, తన చుట్టూ పొంచి ఉన్నటువంటి శత్రువులని సింహంతో పోలుస్తా ఉన్నాడు. And Psalm 18 will now describe the deliverance he has received from the Lord. 18వ కీర్తనలో దేవుని యొద్ద నుండి తాను పొందినటువంటి ఆ విడుదలను గురించి వివరిస్తున్నాడు. David begins this psalm by stating his love for the Lord. దావీదు దేవుని ఎడల తనకున్న ప్రేమను కనపరుస్తూ కీర్తన ఆరంభిస్తున్నాడు. It is a very simplistic statement that we seemingly should pass by. We also will have this experience. చాలా సామాన్యమైన రీతిలో ఉంది కదా, మనం కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటాం. However, the language that David uses to describe his love is unique. ఏదేమైనా దావీదు తన ప్రేమని వ్యక్తపరచడానికి, వివరించడానికి ఉపయోగించిన భాష కొంచెం వేరుగా ఉంటుంది. In Psalm 17, we see David describe God's covenant love. 17వ కీర్తనలో దావీదు దేవుని యొక్క నిబంధన ప్రేమని వర్ణిస్తున్నాడు. This is God's love that is so strong that keeps his promises even though we violate his laws and covenants. మనం ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఉల్లంఘించినా గానీ దేవుడు మనడల తన ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. And but the word for love that David uses in this passage meanings to yearn for. ప్రేమను గురించి ఆయన ఉపయోగించిన ఈ పదాలు మనం చూస్తూ ఉంటే దానిని ఆయన కోరుకుంటున్నాడు, దాని ఎడల ఎంతో ఆసక్తి గలవాడుగా కనపరుస్తున్నాడు. Therefore, David is describing a very deep spiritual emotion and connection with God. ఆ కారణం బట్టి దావీదు ఎంతో లోతైనటువంటి తనకు భావాలని ఆ దేవునికి సంబంధించి అనుసంధానమైన సంగతులు చెప్తున్నాడు. David is saying that he has his arms around God. దావీదు అంటాడు కూడా,
మరి దేవుడు తన చుట్టూ కూడా ఆయన ఒక వలయం లాగా పెట్టినాడు. ఆయన David himself is keeping his hands around God. దావీదు దేవుని చుట్టూ తన చేతులు చాచి ఉంచినట్టుగా చూస్తున్నాం. చుట్టినట్టు. తన చేతులతో చుట్టినట్టుగా మనం చూస్తాం. David describes for us the close love that he has for God. చూడండి, దావీదు దేవుని ఎడల ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందో చూపిస్తున్నాడు. This is certainly the type of love that we must develop in our lives. నిశ్చయంగా ఈ రకమైన ప్రేమ, ఈ తరహా ప్రేమ మన జీవితాల్లో కూడా పెంపొందించుకోవాలి. Yeah, it is a love so strong that we can confidently say that we have our arms around him. ఇది ఎంత బలమైనటువంటి ప్రేమ, ఎంతో నిశ్చయంగా మనం చెప్పగలిగేటువంటి విషయం. మనం కూడా మన చేతులు దేవుని చుట్టేసినట్లుగా ఉండాలి. See, where in our houses also now one day we will be seeing. మన ఇళ్ళల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ పరిస్థితి. The little children, they are so fond of their parents. They will put their arms around the parents and they will say, my papa, my mummy, like that. చిన్న పిల్లలు చూడండి, వారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు వారంటే వాళ్ళు ఎంత ప్రేమతో మా నాయన, మా అమ్మ అని అట్లా వాళ్ళని చుట్టేసుకుంటా ఉంటారు. So as we read the first 3 verses of this psalm, ఈ కీర్తనలోని మొదటి 3 వచనాల్ని మనం చదువుతుండగా we immediately notice the repetition of the word my. ఇక్కడ వెంటనే ఒక మాట పదే పదే కనబడతా ఉంది. ఇది మనం గమనించవచ్చు. నేను, నాది అనే మాట. So this is David's 9-fold description of what the Lord is to him. దేవుడు తనకు ఏమై ఉన్నాడో 9 అంతల వర్ణనిస్తున్నాడు ఇక్కడ. David says, దావీదు అంటున్నాడు, the Lord is my strength. యెహోవా నా బలమా. He is my rock. ఆయన నా శైలము అంటాడు. He is my fortress. నా కోట అంటాడు. He is my deliverer. నన్ను రక్షించువాడు. He is my God. నా దేవుడు అయినాడు. He is my mountain. ఆయన నాకు కొండ పర్వత కోట ఉన్నాడు. He is my shield. ఆయన నా కేడెము. He is my salvation. ఆయన నా రక్షణ. He is my stronghold. ఆయన నా ఉన్నత దుర్గమై ఉన్నాడు. Oh, in these 9 images, David describes God as his helper. ఈ 9 దృశ్యాల్లో కూడా దావీదు ఏమని చెప్తున్నారంటే, దేవుడు నాకు సహాయకుడు అని వివరిస్తున్నాడు. Notice the strength and security that is found in these images. చూడండి, ఈ దృశ్యాల్లో కనబడుతున్నటువంటి బలము, భద్రతను గమనించండి. God is David's rock, fortress, mountain and stronghold, and all of which are symbols of power and strength. దేవుడు దావీదుకి కేడెము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, ఇవన్నీ కూడా ఆయనకి ఒక బలాన్ని బలపరిచేవిగా మనం చూస్తున్నాం. So God is also David's deliverer. అంతేకాదు దేవుడు దావీదుకి విడిపించేవాడుగా కూడా. And also he is a shield and salvation which denotes defense and aid that God gives. కేడెము, రక్షణ శృంగం, ఇది కూడా మరి ఆయన భద్రత కల్పించేదిగా, తను ఆదుకునేదిగా కూడా చూపిస్తా ఉన్నాడు. So we see the power communicated more fully in the statement that the Lord is David's horn of salvation. దేవుడు దావీదు యొక్క రక్షణ శృంగమై ఉన్నాడు అనే మాటలు ఎంతో బలమైన రీతిలో మనకు అర్థమవుతా ఉంటుంది. Because horn always represents power. ఎందుకంటే శృంగము అనేది ఎల్లప్పుడు కూడా బలముతో దాన్ని పోల్చబడింది. Because it is the power of the animal. ఇది శత్రువుకు ఉన్నటువంటి కొమ్ము, ఇది జంతువులకు ఉన్నటువంటి కొమ్ములవి. So God is David's power of salvation and deliverance. దావీదు దేవునికి రక్షణయు విడుదలనై ఉన్నాడు. So therefore David is going to praise God for who God is. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. This is further amplified by David speaking of God as a place where I seek refuge. ఇక్కడ ఇంకా దేవుని గురించి ఆయన ఇంకా ఎక్కువ ఏమని చెప్తున్నాడంటే, ఎక్కడైతే నేను ఆశ్రయ స్థానముగా నేను కలిగి ఉంటాను. If you study these psalms, ఈ కీర్తనలు మనం ధ్యానం చేస్తా ఉంటే you will recognize that nearly every psalm of David up to this point has made a reference to God as being a refuge. ఇక్కడ వరకు కూడా దావీదు రాసిన కీర్తనలో ఎక్కువ శాతం మనము యెహోవా నా ఆశ్రయ దుర్గముగా ఆ మాటలు చాలాసార్లు రాస్తా ఉంటాడు. God is the place we must turn to for strength and protection in every trial and decision of our lives. మన జీవితంలో మనము తీసుకునే నిర్ణయాలు, ఏమైనా కష్ట పరిస్థితులు, ఇబ్బందులు, మనం వెళ్ళవలసిన స్థలము దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనను ఆశ్రయించాలి. David says, I will call upon the Lord. దావీదు అంటున్నాడు కదా, నేను యెహోవాకు మొరపెట్టెదను. God is worthy of our praise. దేవుడు మన స్తుతులకి యోగ్యుడై ఉన్నాడు. He is worthy of praise for all he has done. ఆయన చేసిన వాటన్నిటికై ఆయనే స్తుతులు నందడానికి అర్హుడై ఉన్నాడు. David specifically points out here that he has been saved from his enemies and God is worthy of praise. దావీదు ఎంతో నిర్దిష్టంగా చెప్తున్నాడు, దేవుడు తన శత్రువుల చేతుల్లో నుండి ఆయనను విడిపించాడు కాబట్టి దేవుడు స్తుతులకు యోగ్యుడై ఉన్నాడు. Praising and serving God because he is worthy
is the essence of worship. దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి సేవించుట, ఇది ఆయన స్తుతించడానికి ఇది అంత సారాంశమై ఉంది. So worship is to honor something or someone because they are worthy of such treatment. ఆరాధన అంటే ఒక దానిని లేదా ఒక వ్యక్తినైనా గాని మనం గౌరవించట, ఘనపరచట, ఆయన చేసిన దానికి తగిన రీతిలో చేయట. And when the spiritual beings of heaven worship God, పర సంబంధమైనటువంటి ఆత్మీయ జీవులు దేవుణ్ణి ఆరాధిస్తుండగా we see they say the very same words. ఆ మాటలే మనము పలుకుతా ఉన్నాం. They also say the same words. వాళ్ళు కూడా అవే మాటలు పలుకుతా ఉన్నారు. The heavenly beings. అంటే పర సంబంధమైన జీవులు కూడా. If Revelation 4:11, మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే it is written, ఇక్కడ రాయబడిన మాట, our Lord and God, you are worthy to receive glory and honor and power because you have created all things and because of your will they exist and were created. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పిరి. Also chapter 5 verse 9, 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం you are గమనించవచ్చు, worthy to take the scroll and to open the seals. ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. Also 5:12 it is written, ఇక చూడండి 5వ అధ్యాయం 12వ వచనంలో, worthy is the lamb who was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. We must always remember that we are to be praising God because he is worthy of our praise. ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఎల్లప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. కారణం ఆయనే స్తుతులకు అర్హుడై ఉన్నాడు. God deserves our service. దేవునికి మన యొక్క సేవ ఆయనకు తగినటువంటిది. And there is no other person that we can say that about. మరి దాని గురించి మనం చెప్పదగినటువంటి మరొక వ్యక్తి ఇంకెవరు లేరు. We cannot say these things about any other person. ఈ మాటలు ఇంకొక వ్యక్తుల గురించి ఇంకెవరి గురించి కూడా మనం చెప్పడానికి We లేదు. often will talk about why a person deserves something or some special treatment. We always narrates it. అనేక పర్యాలు మనం చెప్తాం, ఆ వ్యక్తి ఎందుకని ఇంత ఘనతకు పాత్రుడు, ఇవి పొందనర్హుడు అని, ఇలాంటి మనం చెప్తుంటాం. But God is truly the one deserving our focus, praise, service because of all he has done. అయితే దేవుడు మాత్రమే ఆయన చేసిన వాటన్నిటికీ మన దృష్టిని, మన సేవ, మనం ఆయన ఎడల చేసి ఆరాధన స్తుతులు అర్పించడానికి ఆయన యోగ్యుడే ఉన్నాడు. From the time when he was a young shepherd boy, చూడండి, దావీదు ఒక బాలుడుగా కాపరిగా ఉన్నప్పటి నాటి నుండి David loved the Lord with his whole heart and was able to proclaim that the Lord was his strong protector and faithful deliverer. దావీదు పూర్ణ హృదయంతో చెప్పగలిగినాడు, దేవుడే నన్ను విడిపించేవాడు, నా పక్షంగా యుద్ధం చేయవాడు. The Lord is my rock. కాబట్టి యెహోవా నాకు ఆశ్రయదుర్గం. Oh, my fortress and my deliverer, he wrote. నా కోట, నన్ను రక్షించువాడు అంటే. Is my God, my rock, in whom I take refuge. నా దేవుడు నా ఉన్నత దుర్గం, నేను ఆశ్రయించిన నా దుర్గం. My shield and the horn of my salvation, he is my stronghold. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గమై ఉన్నాడు. Were this the only verse describing God's dependable and faithful character, it would provide us with a great wealth of evidence. చూడండి, దేవుని పైనే మనం ఈ ఆధారపడటం వలన, ఆయనకి మనము ఆ స్తుతిని, ఆ కృతజ్ఞతలు ఆరోపించడం వలన ఆయనే యోగ్యుడిగా మనం ఇక్కడ చెప్తాం. David penned this song of deliverance to the Lord on the day he rescued him from the hand of his enemies. దేవుడు దావీదుని తన శత్రువుల చేతిలో నుండి విడిపించిన దినాన్న ఈ కీర్తన రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. And in particular from the hand of King Saul. ఇంకా విశేషంగా రాజైన సౌలు చేతిలో నుండి కూడా విడిపించాడు. It was a psalm that expressed David's deep love for God because he confessed like this. ఇక్కడ దావీదు దేవుని ఎడల కలిగిన ఒక ప్రగాఢమైనటువంటి ప్రేమను గురించి రాస్తున్నట్లుగా ఆ మాటలు తాను ఒప్పుకుంటున్నాడు కూడా. I love you, Lord, you are my strength. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. David was a man after God's own heart who not only made this claim because of his head knowledge. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా చెప్పడానికి ఆయనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ బట్ డ్యూ టు ఎన్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హార్ట్. చూడండి, ఆంతర్యంలో ఉన్నటువంటి హృదయ సంబంధమైన అనుభవాన్ని బట్టి. నౌ డేవిడ్ ఫౌండ్ షెల్టర్ ఫ్రమ్ ద బ్లిస్టరింగ్ సన్ ఇన్ ద షాడో ఆఫ్ ద రాక్. ఇప్పుడు దావీదు ఆ వేడిమి గల ఆ సూర్యరశ్మి నుండి, ఆ ఎండ నుండి, ఆ బండ నీడను వచ్చి ఆశ్రయిస్తున్నాడు. అండ్ హీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ప్రొటెక్షన్ ఇన్ ఇట్స్ క్రాక్ అండ్ క్రివేసెస్ on cold winter nights. మరి చల్లగా ఉన్నటువంటి ఆ చలి రాత్రి సమయాల్లో బండ పగుల్లో ఆయన ఆశ్రయం పొందినట్లుగా అనుభవం రాస్తున్నాడు. He would also have found the rock to be a firm place on which to stand firm in the midst of a battle, and we no doubt would have recalled the rock in the wilderness from which he poured forth streams of living water
for his forefathers. అంతేకాకుండా తన ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు తాను ఆ బండ స్థిరమైనటువంటి బండ, దాని మీద ఆయన ఆనుకుంటూ నిలబడినట్లుగా ఆ బండ అరణ్య యాత్రలో వారి యొక్క ప్రతి అక్కరని తీర్చినటువంటి బండగా చెప్తున్నాడు. And as the rock on which we stand, he is the firm foundation upon which our faith is built. మనం నిలబడినటువంటి ఆ బండ ఆయన ఒక స్థిరమైనటువంటి ఒక పునాది అయి ఉన్నాడని, దానిపైన మనం నిలబడుతున్నాం. And the topmost cornerstone that completes all that we are in Christ. మరి ఆ పైన ఉంచబడిన ఆ రాయి సమస్తమును కూడా ఆయనలోనే, క్రీస్తులోనే ఉంది, అది సంపూర్ణం అవుతా ఉంది. As the rock of our salvation, మన రక్షణ దుర్గంగా Jesus is the one that has been raised up far above all others. యేసు ప్రభువే అందరికన్నా పైగా ఆయన హెచ్చించబడి ఉన్నాడు. From him flow fresh rivers of living water. ఆయన నుండే జీవజలముల నదులు పొర్లి ప్రవహిస్తా ఉంటాయి. With them to satisfy the hungry soul and refresh the weary sojourner. వాటితో ఆకలిగా ఉన్నటువంటి ప్రాణంలోనూ ఆయన తెప్పరిల్ల చేసి యాత్రికులైన వారికి కూడా ప్రయాణంలో ఆయన వారిని ఉపశమనిచ్చేవాడు. And along with David, we can all rejoice that he brought me out of the pit of destruction, out of the miry clay, and he set my feet upon a rock, making my footsteps firm. దావీదుతో కలిసి ఏకీభవించి మనం కూడా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచి ఉన్నాడు మనం చెప్పగలం. Just as a rock provides shelter from the storm, ఏ విధంగా అయితే ఒక బండ తుఫాను నుండి ఆశ్రయాన్ని కల్పిస్తుందో, a firm foothold and an immovable anchor, so too David discovered the Lord to be his sturdy fortress. ఆ బండ ఎంతో స్థిరముగా ఉంటుంది, ఒక లంగర్ లాగా, ఒక నిలకడగా ఉన్నటువంటి బలముగా ఉన్నటువంటి లంగర్ వలె దేవుడిని పోల్చుకుంటూ చెప్తున్నారు. దేవుడు నాకు ఆ రీతిగా ఉన్నాడు. It is a safe place of secure shelter and sure protection. ఇక్కడ ఎంతో భద్రతగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అది, అక్కడ నాకు సమస్త విధాల భద్రత ఉంటుంది. And David was able to call him my deliverer. ఇక్కడ దావీదు దేవుడిని ఆయన నా రక్షకుడు అంటున్నాడు, నా విమోచకుడు. For the Lord is the source of our strength and the wellspring of our stability. దేవుడే మన బలముకు మూలమై ఉన్నాడు, ఆయన మన స్థిరముగా ఉండడానికి ఆయన ఆధారమై ఉన్నాడు. The Lord is a refuge from the storms of life and a defense from the enemy that prowls around as a roaring lion. జీవిత తుఫానుల్లో ఆయనే మనకు ఒక ఆశ్రయంగా బండగా ఉంటున్నాడు, గర్జించు సింహం లాంటి ఆ ఎదింపు నుండి ఆయన మనల్ని కాపాడువాడుకున్నాడు. Because the roaring lion seeking to sift the lone pilgrim as wheat and to fling him into the miry depths of deep despair. ఎందుకంటే ఈ గర్జించు సింహము మరి ఆ అరణ్యంలో ఒంటరిగా జల్లించబడుతున్న గోధుమ గింజవలే ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మరి ఇంకా లోతైనటువంటి అనుభవంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాం. And so as the rock on which we stand and the fortress in which we shelter, ఏ బండ మీద నిలబడి ఉన్నామో, మనం ఏ కోటను బట్టి ఆశ్రయం పొంది ఉంటున్నామో, the Lord becomes our deliverer from our enemies. దేవుడు మన శత్రువుల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. Not only our deliverer, but he will be our strength in the times of trouble. మనల్ని విడిపించేవాడు మాత్రమే కాకుండా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఆయన మనకి బలమై ఉంటున్నాడు. He is our shield from principalities and powers in heavenly places. పరలోకపు స్థలములలో అధిపతులలో కూడా ఆయన మనకి He is our shield and ఆయన మన కేడముగా ఉంటున్నాడు. He is our protection from those that seek to do us harm. మనకి హాని చేయాలనుకున్న వారి నుండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. He is our provider in times of need. మనం అక్కర్లో ఉన్నప్పుడు మనకి అవసరతలు తీర్చేవాడుగా ఉన్నాడు. He is our joy in times of sadness. మనము విచారంగా దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన మనకి సంతోషంగా ఉంటాడు. David was never removed from the difficulties and dangers of life. దావీదు జీవితంలో జీవిత ప్రమాదాలు, ఇబ్బందులు ఇవేమీ కూడా తీసివేయబడలేదు ఆయనకి. Always they were there. ఎల్లప్పుడు కూడా అవి దావీదుకు ఉండినాయి. But he prayed that God was the one that kept him safe in the storm and protected him from the attacks of the enemy. అయితే ఎదుర్కొన్న తుఫానులో, శత్రు దాడులు అన్నిటిలో కూడా దేవుడే నన్ను కాపాడవాడు, నన్ను కాపాడినాడని ప్రార్థన చేస్తున్నాడు. Yes, the Lord delivered him from arrows that fly by day and perils that stalk in the night. నిజమే, దేవుడు దావీదుని ఇలాంటి రాత్రి కలుగు భయము నుండి, పగటి వేళ ఉండే బాణముల నుండి, ఎగురు బాణముల నుండి కూడా దేవుడు నన్ను కాపాడినాడని చెప్తున్నాడు. In the opening verses of David's great song of deliverance, దావీదు యొక్క ఈ విమోచన, విడుదల గురించిన ఈ గొప్ప కీర్తన ప్రారంభంలో అంటాడు, we can all recognize all the above wonderful characteristic of our God
They will never change. మన దేవుడికి ఉన్నటువంటి అన్ని కూడా ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ఎన్నటికీ మారిపోయేది కాదు. The Lord empowers and protects each one of his children. దేవుడు తన పిల్లలైన వారు ప్రతి ఒక్కరిని కూడా తన శక్తితో బలముతో వారిని నింపేవాడు. He defends and he delivers. వారిని ఆదుకుంటాడు, ఆయన వారిని విమోచిస్తాడు, విడిపిస్తాడు. He is our place of shelter and our seat of safety. మనకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు, మనకి అక్కడ భద్రతనిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. David proved that the Lord our God is a faithful God. దేవుడు నాకు నమ్మదగినవాడు, నన్ను రక్షించేవాడని దావీదు తన జీవితంలో రుజువుపరిచినాడు. He will not let us be tried beyond our ability to endure. మనము మన శక్తికి మించి ఆయన సహించగలిగినంతకంటే ఎక్కువగా శ్రమల పాలు కానివ్వడు. But he will also provide the way of escape. అయితే తప్పించుకునే మార్గం కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. So that we may be able to endure life's problems and pain. తద్వారా మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, వేదన వీటన్నిటిని కూడా అధిగమించడానికి. And we have all been given the same wonderful promise. మనందరికీ కూడా అవే అద్భుతమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. But the Lord is also the object of David's love and adoration. అయితే ఇక్కడ దేవుడే దేవుణ్ణి ప్రేమించడానికి ఆయనే ఉంటున్నాడు. And like David, we may also proclaim, He is the one who anoints me with the oil of gladness. దావీదు వలనే ఆనంద తైలంతో నన్ను అభిషేకించేవాడు ఆయనే అని మనము దావీదుతో కలిసి చెప్పగలం. He is none other than my God. ఆయన ఇంకెవరో కాదు, ఆయన నా దేవుడు, my Father, నా తండ్రి, my Lord, నా ప్రభు, my Savior, నా రక్షకుడు, He is my friend, ఆయన నా స్నేహితుడు, He is my King, ఆయన నాకు రాజు, He is my all in all. ఆయనే నాకు సర్వములో సర్వమై ఉన్నాడు. May God help us to make these verses our personal experience as well. ఈ వచనాలు మన వ్యక్తిగత అనుభవంగా కూడా దేవుడు చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, from the opening verses of this psalm, ఈ కీర్తనలోని ప్రభు ఆరంభ వచనాల నుండి we could understand the situation in which David was. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోగలుగుతున్నాం. Right from his childhood he was facing different kinds of enemies. బాల్యం నుండి కూడా రకరకాల శత్రువులను ఎదుర్కొన్నాడు దావీదు. But in all situations, O Lord, he has witnessed thy caring love. అయితే అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువును ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, ఎంతగా ప్రేమిస్తున్నావో తానే చెప్తా ఉన్నాడు. Not only you have delivered him from those situations, but you have given strength to move further. ఆ పరిస్థితి నుండి విడిపించడం మాత్రమే కాకుండా ముందుకు సాగిపోవడానికి చాలినంత బలం కూడా ఇచ్చిన వాడివి. Even in our own lives we are witnessing the same. మా సొంత జీవితాల్లో కూడా ఈ విషయాల గురించి మేము సాక్ష్యం ఇవ్వగలం. It is not that we are able or we are worthy. ప్రభువా, మరి ఇదేదో మేము యోగ్యులం సమర్థులం అని కాదు, కానీ but it is out of thy grace because you loved us. కేవలం నీ కృపను బట్టే, ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి. In spite of our failures and fallings, O Lord, thou art still holding our hand and delivering us from all the enemies. ప్రభువా, ఎన్నో పతనాలు, పొరపాటు, లోటుపాట్లున్నా, పడిపోతున్నా ప్రభువా, నీవు మా చెయ్యి పట్టుకొని లేవనెత్తున్నావు. శత్రువు పన్నాగాలన్నిటి నుండి ప్రభువా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. You are strengthening us day by day. ప్రభువా, దినము మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. O Lord, what a wonderful experience to have you as our Savior and Lord. ప్రభువా, నిన్ను మాకు రక్షకుడుగా ప్రభువుగాను కలిగినట ఎంత అద్భుతమైన అనుభవం ఇది. Lead us throughout this day. ప్రభువా, ఈ దినం అంతటి వరకు నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.